వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య జరుగుతున్న దాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన భీకర దాడిలో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇక ఉగ్రవాదంతో హెజ్బుల్లా ఈ ప్రపంచాన్ని వణికించలేదని పేర్కొంది. ఇక హెజ్బుల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞ చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. ఇక అమెరికాలో ఉన్న నెతన్యాహు హుటాహుటిన తన పర్యటన రద్దు చేసుకుని మరి ఇజ్రాయెల్ కు పయనం కావటం గమనార్హం. అయితే హసన్ నస్రల్లా మృతిని ఐడిఎఫ్ ధృవీకరించింది. హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే బీరుట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడిలో హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడంటూ పేర్కొంది. మరోవైపు ఈ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ వార్ రూమ్ ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ సక్సెస్ అయినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో లెబనాన్ సహా పశ్చిమాసియాలో తక్షణమే ఇజ్రాయెల్ దాడులు నిలిపివేసేలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్ కోరింది. అయితే నజరల్లా హత్యను సమర్థించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇది సరైన చర్య అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ మొదలైన యుద్ధం ప్రారంభంలోనే నజరల్లాను అంతం చేసే ఆపరేషన్ ప్రారంభమైందని జీ బైడెన్ పేర్కొన్నారు. హెజ్బుల్లా, హమాస్ వంటి ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపుల వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు కొనసాగనుందని పునరుద్ఘాటించారు. నజరల్లా ఆధ్వర్యంలో హెజ్బుల్లా కారణంగా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని బైడెన్ తెలిపారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడానికి
పశ్చిమాసియాలో అమెరికా సైన్యాల భద్రతను మరింత మెరుగుపరచాలని రక్షణ కార్యదర్శికి ఆదేశించినట్లు బైడెన్ చెప్పారు. మరోవైపు బీరుట్లో పరిస్థితుల నేపథ్యంలో దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు, అమెరికా పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. ఇరాన్ జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ప్రతీకార చర్య తీసుకోవడానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం తన స్వాభావిక హక్కులను వినియోగించుకునే ఈ విషయంలో వెనకాడదని ఐరాసాలో ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇరావాణి స్పష్టం చేశారు. అటు పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇటు హెజ్బుల్లా అధినేత షేక్ హసన్ నజ్రల్లా మృతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. నజ్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరిచేసిందని ఆయన పేర్కొన్నారు. నజ్రల్లా హత్య ఇజ్రాయెల్కు ఒక చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించిన ఆయన అనేక మంది ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడని అన్నారు. గత 2 వారాలుగా లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హెజ్బుల్లా చీఫ్ హసన్ నజ్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఇది. నజ్రల్లా కదలికలపై నెలల తరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించింది. పక్కాగా ప్లాన్ చేసి బాంబుల వర్షం కురిపించి నజ్రల్లాను అంతం చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వ స్క్వాడ్రన్ పేర్కొంది. హ్యాట్రిజెరిమ్ ఎయిర్ బేస్ కేంద్రంగా పనిచేసే ఈ స్క్వాడ్రన్ ను హామర్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే, అంటే పూర్తి స్థాయిలో సైనికులు కాదు. ప్రత్యేక సందర్భాలు, ఆపరేషన్లు చేపట్టినప్పుడు ఇజ్రాయెల్ బలగాలు వీరి సేవలను ఉపయోగించుకుంటాయి. మిగతా సమయాల్లో వారు సాధారణ జీవితం గడుపుతుంటారు. నజ్రల్లా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను వాయిదా వేస్తూ వచ్చింది. నెతన్యాహు మంత్రివర్గంలో కొంతమంది వ్యతిరేకించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ పై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, సోమవారం మొదలైన ఆపరేషన్ ప్లానింగ్ బుధవారం జోరందుకుందని సమాచారం. ఐరాస సమావేశాల కోసం నెతన్యాహు అమెరికా వెళుతూ విమానంలో కూడా దీనిపై చర్చలు జరిపారట. ఇక న్యూయార్క్ లో జరిగిన జనరల్ అసెంబ్లీలో పాల్గొన్న నెతన్యాహు సభలో ప్రసంగించే ముందు నజ్రల్లాపై బాంబు దాడికి బలగాలకు అనుమతినిచ్చారు.
లెబనాన్ లో నజ్రుల్లాపై దాడులు చేయడానికి హామర్ స్క్వాడ్రన్ F-15 ర్యామ్ ఫైటర్స్ జెట్స్ ను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ ను నియమించారు. బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవనే పర్యవేక్షణలో హామర్ స్క్వాడ్రన్ ఆపరేషన్ న్యూ ఆర్డర్ చేపట్టింది. హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై దాడులకు F-15 ఫైటర్ జెట్లు బయలుదేరి వెళ్లాయి. టార్గెట్ పై సెకనుకు 2 బాంబుల చొప్పున 80 బాంబులను జారవిడిచాయి. దీంతో క్షణాల్లోనే 6 భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. అమెరికా సమకూర్చిన బాంబులని ఈ దాడిలో వాడినట్లు తెలుస్తోంది. అమెరికాలో తయారైన BLU-109 బాంబులకు జేడామ్ ప్రిసిషన్ గైడెడ్ కిట్లు అమర్చి దాడి చేశారు. ఆపై సాయంత్రం వేళల్లో ఫైటర్ జెట్లు హాట్ జెరిమ్ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న సంఘర్షణలో హసన్ నజ్రల్లా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సిరియన్ అంతర్యుద్ధంలో హెజ్బుల్లా తరపున పోరాటం జరిపి అధ్యక్షుడు బషర్ అస్పడ్ స్థానాన్ని బలీయం చేయడానికి సహాయం చేశాడు. ఇరాన్తో పాటు హమాస్ వంటి సంస్థల నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని హెజ్బుల్లా ఇజ్రాయెల్ కు ప్రధాన ప్రత్యర్థిని తయారు చేశాడు. బెయిరుట్లో పేద కుటుంబంలో 1960లో జన్మించిన నజ్రల్లా 16 ఏళ్ల షియా రాజకీయ పారా మిలిటరీ గ్రూప్ లో చేరాడు. ఆ తర్వాత హెజ్బొల్లా తీవ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించాడు. 1992లో అప్పటి హెజ్బొల్లా అధ్యక్షుడి హత్య తర్వాత ఆ స్థానాన్ని చేజెక్కించుకున్నాడు. 34 రోజుల పాటు ఇజ్రాయెల్ తో జరిగిన ఘర్షణ తర్వాత ఆ దేశాన్ని అడ్డుకోవడంలో సఫలీకృతుడు కావడంతో ఆ దేశాల్లోనూ అతడి పరపతి మరింత పెరిగింది. 2011లో సిరియాతో జరిగిన అంతర్యుద్ధంలో హెజ్బొల్లా దళాలు బషర్ ఆల్ అసద్ దళాలతో చేతులు కలిపాయి. ఈ చర్య అరబ్ దేశాల్లో అతని కీర్తిని తగ్గించినప్పటికీ ఇరాన్తో మాత్రం సంబంధాలు పటిష్టం చేశాయి. ఇక దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్ లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. నెతన్యాహు సైన్యం దాడిలో హెజ్బొల్లా అధినేత నజరుల్లాను హతమార్చి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మరోవైపు లక్ష్యం నెరవేరే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నజరుల్లా మృతి, లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. దీంతో భద్రతా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషన్ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ యెమెనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే నజరుల్లా మరణం లెబనాన్ కు పెద్ద ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన హెజ్బుల్లా చీఫ్ నజరుల్లా స్థానాన్ని హాషిమ్ సఫీయుద్దీన్ భర్తీ చేశాడు. హెజ్బుల్లాకు 32 ఏళ్ల పాటు పనిచేసిన నజరుల్లాకు సఫీయుద్దీన్ కజిన్. ఇజ్రాయెల్ దాడుల్లో సఫీయుద్దీన్ కూడా హతమైనట్లు నిన్న వార్తలు వచ్చాయి. అయితే అతడు బతికే ఉన్నాడని తాజాగా రాయిటర్స్ పేర్కొంది. సఫీయుద్దీన్ కూడా నజరుల్లాతో పాటే హెజ్బుల్లాలో చేరాడు. దక్షిణ లెబనాన్ లో 1964లో జన్మించాడు.
సఫియుద్దీన్ 1990లో ఇరాన్లో చదువుకుంటున్నప్పుడే బెయిరూట్లకు పిలిపించారు. అప్పుడే అతడు హెజ్బుల్లాలో నెంబర్ 2 అని, నజ్రల్లా తర్వాత బాధ్యతలు చేపట్టేది అతనేనని డిసైడ్ అయిపోయింది. అమెరికా 2017లో సఫియుద్దీన్ని ఉగ్రవాదిగా గుర్తించింది. ఎప్పుడు నజ్రల్లా మృతితో అనుకున్నట్టుగానే హెజ్బుల్లా బాధ్యతలు స్వీకరించాడు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో 1997లో నజ్రుల్లా కొడుకు హదీ హతమవగా తాజాగా నజ్రల్లాతో పాటు అతడు కుమారుడు జైనాబ్ కూడా మృతి చెందాడని, అయితే జనాబ్ మృతిని ధృవీకరించాల్సి ఉంది. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.